డైరెక్టర్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు ఫస్ట్ ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి? క్యారెక్టర్ అయ్యి కథ బాగా చెప్పాడండి. చెప్పినప్పుడు నా ఎమోషన్స్ నచ్చినాయి. అంటే జనరల్గా మనం ఏంటంటేనండి ఎక్కువ మదర్ సన్ మీద ఎమోషన్ మీద మనం ఎక్కువ సినిమాలు ప్లే చేస్తాం. దీంట్లో ఫాదర్ అండ్ సన్ అండి. అంటే ఒక ఫాదర్ అన్న ఫిగర్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, అతను ఉంటే ఎంత చేంజ్ ఉంటుంది, లేకపోతే ఎంత చేంజ్ ఉంటుంది అన్నది ఆ పాయింట్ చాలా కొత్తగా చూపించారండి. ఇట్స్ లైక్ ఆడి ఫాదర్ వల్ల తయారవుతాడు అలా. సో అది ఇంకా అక్కడి నుంచి నాకు అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది అండి. రెగ్యులర్గా మదర్ సెంటిమెంట్ మదర్తో చేయటం వల్ల, అండ్ మదర్ కూడా ఏంటంటేనండి గక్కుని వీడితో ఏదైనా గట్టిగా మాట్లాడితే నువ్వు కూడా తెలుపు అంటాడేమో అని భయంతో బతుకుతుంటుంది. సో వీడికి గురువు మాట వెండండి, తల్లి మాట వెండు, తండ్రి మాట వెండండి, ఎవరి మాట వెండండి. అలాంటి వాళ్ళ జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి మాట మాత్రం వింటాడండి. దాని విన్నందు ఆ మారే ప్రాసెస్లో మనం మారుద్దాం అనుకున్నా కూడా మన పాత ఇదివరకు చేసిన మన పాత పాపాలు ఉంటాయి కదండి, అవన్నీ మళ్ళీ వస్తూ ఉంటాయి, ఇతనికి ఫాలో అవుతుంటాయి. అవును, అప్పుడు పాడుకోవాలి నమ్మరే నేను మారానంటే నమ్మరే అని. చాలా సినిమాలు ఓల్డ్ థీమ్ అది. హీరో చెడ్డ పనులు చేస్తూ మంచివాడిగా మారిన తర్వాత కూడా నమ్మకపోవటం, నమ్మకం కుదరకపోవటం, మళ్ళీ అక్కడ ఒక స్ట్రగుల్. అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక మనిషి అలా ఉండి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంటే ఆడంతా మారినా కూడా మళ్ళీ సడన్ గా ఎప్పుడు వస్తాడో తెలియదండి. అంటే అది క్యారెక్టర్ లోపల నుంచి ఉంటుంది కదండి. ఆడు మనిషి మారిపోతా అంటే మొత్తం ఆశయం కట్టుకుని వెళ్ళిపోవడం కాదు కదండి. మొత్తం నేను వైలెంట్ అయిపోతాను, నేను ఇంకా అలా అది ఎవరిని కొట్టను సాధువులో కలిసిపో అది కాదండి ఆడు. సో ఆడు ఎప్పుడు అవుతాడు, ఎప్పుడు అడాప్ట్ అవుతాడు అంటే మనిషి మారినా కూడా అండి పాత అంటే చిన్న భయం ఉంటుంది కదండి. పాత తాలూకు పచ్చల మళ్ళీ అన్నవాడు ఇట్ టేక్స్ 1 సెకండ్ అండి ఆడికి పీక్ వచ్చేయటానికి దాంట్లో. సో అది రాకుండా ఎలా చేసాడు, ఎలా ఉంటుంది, అది